కోసం అత్యంత ఆధునికమైనటువంటి సౌకర్యాలతో అత్యంత సుందరంగా ఏదైతే ఈ యొక్క ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి భవనాలు ఏ రకంగా రూపుదిద్దుకున్నాయో ఐకానిక్ మోడల్లో మేమే కాదు ప్రత్యక్షంగా మీరు కూడా మాతో పాటు కూడా చూసినటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా చూస్తే మరి ఏదైతే ఈ యొక్క సెక్రటేరియట్కి సంబంధించి ఉన్నత ఉద్యోగులకి సంబంధించి అందరూ కూడా ఒక్కచోట ఉండేటువంటి విధంగా 16,000 మంది మరి ఈ యొక్క ఉన్నత ఉద్యోగులందరూ కూడా నివసించేటువంటి విధంగా మరి ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ని కూడా ఇక్కడ నిర్మాణం చేస్తున్న విషయాన్ని మనం కూడా ప్రత్యక్షంగా ఈరోజు మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అందులోనూ పర్టికులర్గా మనం చూస్తూ ఉంటే ఈవేళ ఈ రాజధానిలో ఏదైతే ఈ యొక్క సెక్రటేరియట్, ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి సెక్రటేరియట్ 204 మీటర్ల ఎత్తైనటువంటి సెక్రటేరియట్ ఈవేళ మన అమరావతిలో నిర్మాణం చేసుకోవడం. ఆ యొక్క సెక్రటేరియట్ కూడా చూస్తే దాని యొక్క కన్స్ట్రక్షన్ కూడా చూస్తే డయాగ్రిడ్ బిల్డింగ్, అంటే ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి పిల్లర్స్ కానీ స్తంభాలు లేకుండా ఇంత సౌకర్యాలతోటి టెక్నాలజీతో, ఎందుకంటే ఎటువంటి భూకంపాలు వచ్చినా ఎటువంటి తుఫాన్లు వచ్చినా కూడా తట్టుకునేటువంటి టెక్నాలజీస్ తోటి ఈ రకంగా ప్రతి బిల్డింగ్ కూడా రూపుదిద్దుకోవడం. ఇప్పుడే మా ఎమ్మెల్సీ బిల్డింగ్ చూసాం 12 టవర్లు. మరి ఈ రకంగా దగ్గర 276 ఫ్లాట్స్, పైగా అందులో మళ్ళీ ఆఫీసులతో కలిపి అదొక 8. అంటే ఈ రకంగా ఎమ్మెల్సీలకు కానీ అదేవిధంగా ఏదైతే ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించి ఏదైతే 6 టవర్స్ 138 ఫ్లాట్లు కానీ, అంటే ఈ రకంగా ఏ బిల్డింగ్ చూసినా కూడా నిజంగా మనం సొంతంగా నిర్మాణం చేసుకున్నా కూడా ఇంత సౌకర్యాలతోటి ఇంత సంతోషంగా జీవించేటువంటి విధంగా ఉండలేమో అనిపిస్తుంది ఈ బిల్డింగ్స్ అవి చూస్తూ ఉంటే. ఎందుకంటే ప్రతి మహిళకు కూడా ఒక సొంతింటి అనేది ఒక కళ. ఆ సొంతింటి కళను ఈవేళ శాసనసభ్యులుగా లేదా శాసన మండలి సభ్యులుగా మేము ఎంతవరకు నెరవేర్చుకుంటున్నామో తెలియదు, కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నటువంటి ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అదేవిధంగా మంత్రులు